తమిళంలో ఘన విజయం సాధించిన చట్టము ఒక ఇరుట్టురై చిత్రం ఆధారంగా తెలుగులో రూపుదిద్దుకున్న సినిమా చట్టానికి కళ్ళు లేవు. ఆ సినిమా విజయంతో అందులో హీరోగా నటించిన విజయకాంత్ ఓవర్ నైట్ స్టార్ అయ్యారు. ఆ చిత్రానికి కథకుడు, దర్శకుడు ఎస్ఏ చంద్రశేఖర్. ఈయన ఎవరో తెలుసా? తమిళనాట సూపర్ స్టార్, ప్రస్తుత రాజకీయ రంగ ప్రవేశం చేసిన విజయ్ తండ్రి. ఈ కథ తీసుకొని ఆయన 20 మంది నిర్మాతలను కలిశారు. అబ్బే, కథ బాగోలేదు అంటూ అందరూ రిజెక్ట్ చేశారు. కానీ నిర్మాత చిదంబరం సినిమా తీయడానికి ముందుకు వచ్చారు. దర్శకుడు చంద్రశేఖర్కు అదే తొలి సినిమా కావడంతో కసితో వర్క్ చేసి హిట్ కొట్టారు. తన తండ్రిని హత్య చేసిన వ్యక్తులు చట్టానికి దొరకకుండా సంఘంలో పెద్ద మనుషులుగా చలామణి అవుతుండటంతో చూసి రగిలిపోయిన కొడుకు మూడవ కంటికి తెలియకుండా వారిని హతమార్చాలని అనుకుంటాడు. చట్టం కళ్ళు గప్పి ఏ నిందితుడు శాశ్వతంగా తప్పించుకోలేడు. నిందితులను శిక్షించడానికి చట్టం ఉంది. దాన్ని చేతుల్లోకి తీసుకోవడానికి ప్రయత్నించే వారెవ్వరూ శిక్ష పడకుండా తప్పించుకోలేరు అంటుంది పోలీస్ ఆఫీసర్ అయిన అతని అక్క. చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకోవాలని ప్రయత్నించే విజయ్గా చిరంజీవి, అతన్ని అరెస్ట్ చేయడానికి చూసే ఇన్స్పెక్టర్ దుర్గగా లక్ష్మి చట్టానికి కళ్ళు లేవు చిత్రంలో నటించారు. అద్భుతమైన సన్నివేశాలు పండించారు. మార్గాలు వేరైనా వారి గమ్యం ఒక్కటే, హంతకుల్ని శిక్షించడం. ఈ లక్ష్య సాధనలో అక్కా తమ్ముళ్ళు బద్ధ శత్రువులుగా మారిపోతారు. వీళ్ళ ఎత్తులు పై ఎత్తులతో సినిమా ఆసక్తికరంగా సాగుతుంది. చిరంజీవిని పూర్తి స్థాయి స్టార్గా ఆవిష్కరించిన చిత్రం ఇది. ఈ చిత్ర నిర్మాణ సమయంలోనే స్టార్గా లభించే ప్రత్యేక హోదాను చిరంజీవి తొలిసారిగా చవిచూశారు. ముంబై నుంచి కాస్ట్యూమ్ డిజైనర్ కచిన్స్ను ప్రత్యేకంగా పిలిపించి చిరంజీవి కాస్ట్యూమ్స్ కుట్టించడం ఎంతో విశేషం. మల్లెపువ్వు చిత్రం తరువాత లక్ష్మి తెలుగులో నటించిన సినిమా ఇదే. 4 ఏళ్ల అనంతరం తెలుగులో మళ్ళీ మంచి పాత్ర లభించడంతో ఈ చట్టానికి కళ్ళు లేవు చిత్రంలో నటించారు ఆమె. తొలిసారిగా ఆమె పోషించిన పోలీస్ ఆఫీసర్ పాత్ర ఇది. ఇక చిరంజీవి, మాధవి జట్టుగా నటించిన రెండవ చిత్రం చట్టానికి కళ్ళు లేవు. ఇందులో ఆమె క్లబ్ డాన్సర్గా నటించారు. ప్రముఖ నిర్మాత అట్లూరి పూర్ణచంద్రరావు సొంత సంస్థ లక్ష్మీ ప్రొడక్షన్స్లో ప్రొడక్షన్ కంట్రోలర్గా పనిచేసే వంకినేని సత్యనారాయణ చట్టానికి కళ్ళు లేవు చిత్రంతో నిర్మాతగా మారారు. అట్లూరి పూర్ణచంద్రరావు నిర్మాణ సారథ్యంలో ఈ చిత్రం రూపుదిద్దుకుంది. 1981 జూన్ 27న ఏవిఎం స్టూడియోలో చట్టానికి కళ్ళు లేవు చిత్రం షూటింగ్ మొదలైంది. హీరో కృష్ణ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. మరో హీరో శోభన్ బాబు తొలి క్లాప్ ఇచ్చారు. 27 రోజుల్లో చిత్రం షూటింగ్ పూర్తి అయింది. సంగీత దర్శకుడు చక్రవర్తి దగ్గర అసిస్టెంట్స్గా పనిచేసే కృష్ణ, చక్ర చట్టానికి కళ్ళు లేవు చిత్రంతో సంగీత దర్శకులుగా పరిచయం అయ్యారు. సినిమాలోని 4 పాటలను మైలవరపు గోపి రాయిగా మెలోడీ ట్యూన్స్తో వాటిని స్వరపరిచారు కృష్ణ, చక్ర. చట్టానికి కళ్ళు లేవు తమ్ముడు పాట బాగా పాపులర్ అయింది. చట్టానికి కళ్ళు లేవు చిత్రం 1980 అక్టోబర్ 30న విడుదలైంది. ఘన విజయం సాధించింది. హైదరాబాద్లోని సంధ్యా థియేటర్లో ఈ చిత్రం 106 రోజులు ఆడింది. ఆ థియేటర్లో 100 రోజులు ఆడిన తొలి సినిమా ఇదే కావడంతో థియేటర్ యజమాని చంద్రయ్య అభ్యర్థనపై 100 రోజుల వేడుక అక్కడే నిర్వహించారు. నటభూషణ శోభన్ బాబు నిర్మాత పూర్ణచంద్రరావుకు క్లోజ్ ఫ్రెండ్ కావడంతో చిత్ర ప్రారంభోత్సవానికి 100 రోజుల వేడుకకు హాజరయ్యారు శోభన్ బాబు. ఈ సభలో ఆయన ఒక మాట అన్నారు. మొదట ఎన్టీఆర్, ఏఎన్ఆర్, తరువాత నేను, కృష్ణ, భవిష్యత్తు మాత్రం చిరంజీవిదే అని చట్టానికి కళ్ళు లేవు చిత్రాన్ని రజనీకాంత్, అమితాబ్, హేమమాలిని కాంబినేషన్లో అంధా కానూన్ పేరుతో హిందీలో రీమేక్ చేశారు అట్లూరి పూర్ణచంద్రరావు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.